సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు జాబితాలపై అధికారులపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ సభ రసాబసాగా జరిగింది. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను భూమి లేని వారికి కాకుండా భూమి ఉన్న వారికి, ఉపాధి పని చేయని వారికి మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండలంలో 29 గ్రామాలు ఉంటే ఈ రోజు వరకు 21 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరగడం జరిగింది. ఈరోజు ఉదయము జగదేవ్పూర్ స్థానికంగా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో గ్రామ సభ నిర్వహించాం. ప్రజలందరి ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ల గురించి చదివి వినిపించి ఆ యొక్క పథకం వివరాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేసి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కూడా గ్రామ సభ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇంకా రాని వారు ఉంటే కూడా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లలో వారి దరఖాస్తులు ఇస్తే వారికి రసీదులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా త్వరలో ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శక సూత్రాల అనుసారంగా వీటిని పరిశీలన జరిపి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా జగదేవ్పూర్ గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలు గత సంవత్సరం 23-24లో 20 రోజులు పనికి వచ్చి ఎలాంటి భూమి లేని వారిని 81 మందిని గుర్తించడం జరిగింది. వారికి 26వ జనవరి నుంచి 6,000 రూపాయలు మొదటి విడత, మరి రెండవ విడతగా 6,000, 12,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు 444 మందిని అర్హుల జాబితాను గుర్తించడమైనది. అందులో సీప్ సర్వే ద్వారా వచ్చిన వాళ్ళు, ప్లస్ తహసీల్దార్ మరియు డిసిఎస్ఓ లాగిన్లో వచ్చిన వాళ్ళు, మరియు అడిషన్స్, డిలీషన్స్, ఫ్యామిలీని విభజించాల్సినవి మొత్తం 444 దరఖాస్తులను ఎంపికైన వారిని గ్రామసభలో చదివి గ్రామసభ ఆమోదం పొందడమైంది. వాటికి కూడా 26వ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు విడుదలవుతాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్థలము ఉండి ఇల్లు కట్టుకుంటే అనేవారు 375, స్థలము లేకుండా ఇల్లు కట్టుకునే అనేవారు 51, మొత్తం 426 దరఖాస్తులు అర్హుల జాబితా. ఇట్టి అర్హుల జాబితాను గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా, మంత్రి ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు టార్గెట్ పెట్టారు. ఆ 3,500లో జగదేవ్పూర్ మండలానికి, జగదేవ్పూర్ గ్రామానికి ఎన్ని అర్హత సాధిస్తే వాటికి మంజూరు చేయడం జరుగుతుంది. మిగతా అర్హుల జాబితాను కూడా దఫాలుగా నెక్స్ట్ ఇయర్లో మంజూరు చేస్తామని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 4 పథకాలకు సంబంధించి గ్రామ ప్రజలకు సవివరంగా వివరించి వారి అభ్యంతరాలు స్వీకరించి రాని వారికి కూడా కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేసి త్వరలో పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.